నమస్తే GB7 న్యూస్కి స్వాగతం. అన్నమయ్య జిల్లా గాలివీడు స్థానిక గాలివీడులో బుధవారం నాడు బాల్య వివాహ కార్యక్రమం సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా చేసేందుకు స్థానిక తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, ప్రభుత్వ బాలుర పాఠశాల మరియు గౌతమ్ పాఠశాల నందు బాల్య వివాహ ముక్త్ భారత్ ప్రచార కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా చేపడుతున్నామని తహసీల్దార్ భాగ్యలత, ఎస్ఐ రామకృష్ణ, ఎంఈఓ నాగరాజ్, రెడ్స్ సంస్థ కోఆర్డినేటర్ శ్రీనివాసులు, కమ్యూనిటీ సోషల్ వర్కర్ భారతమ్మ మాట్లాడుతూ బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, బాలికలపై జరిగే అఘాయిత్యాలను ఆపాలని పేర్కొన్నారు. అలాగే బుధవారం పోలీస్ స్టేషన్ నుంచి మండల కేంద్రంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18 సంవత్సరాలు పూర్తి కాని వారంతా బాలలే అని, ఆడపిల్లలకు కనీస వివాహ వయస్సు 18 సంవత్సరాలుగా ప్రభుత్వం నిర్ణయించిందని, వివాహ వయస్సు రాకముందే వివాహం జరిగినట్లయితే వారందరిపైన కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాల్య వివాహం సాంఘిక దురాచారమని, మండలంలో ఎక్కడైనా బాల్య వివాహాలు చేసినట్లయితే తమ దృష్టికి తీసుకురావాల్సిందిగా పేర్కొన్నారు. చదువుకునే వయసులో ఏమీ తెలియని వయసు రాకముందే ఆడపిల్లలకు వివాహాలు చేయడం వల్ల వారు మానసిక శోభను అనుభవించడంతో పాటు వారి అభివృద్ధి కుంటుపడుతుందని తెలిపారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ. బాల్య వివాహాలు ఒక సాంఘిక దురాచారం మరియు నేరం. బాల్య వివాహాలు బాలికల విద్య, రక్షణ, ఆరోగ్యం మరియు అభివృద్ధికి ఆటంకమే కాకుండా వారి కలలను సాకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తుంది. అందువల్ల నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తాను. నా కుటుంబం, నా పరిసరాలు, నా గ్రామం మరియు సమాజంలో బాల్య వివాహాలు జరగకుండా చూస్తాను. బాల్య వివాహం జరగడానికి చేసిన ఏ ప్రయత్నాన్నైనా పంచాయతీ మరియు ప్రభుత్వ అధికారులకు తెలియపరుస్తాను. బాలల విద్య మరియు భద్రత కోసం నా గాలాన్ని విన్నపిస్తాను మరియు బాల్య వివాహరహిత ఆంధ్రప్రదేశ్ సాకారానికి మద్దతు ఇస్తాను. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే చైల్డ్ మ్యారేజ్ వల్ల జరుగుతున్నటువంటి అనర్థాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన పబ్లిక్ కానీ, బాలికలకు కానీ, బాలులకు కానీ అవగాహన కల్పించడం. చిన్న వయసులో మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఏవైతే శారీరక అనారోగ్యాలు కానీ, పుట్టేవాళ్ళు వికలాంగులుగా పుట్టడం కానీ, అనారోగ్యంతో పుట్టే పిల్లలు అనారోగ్యంతో పుట్టడం కానీ, ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వారికి తొందరగా అనారోగ్య బారిన పడడం కానీ జరుగుతుంది. కాబట్టి ఈ చైల్డ్ మ్యారేజ్ని ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. ఇప్పుడు చట్టము చాలా కఠినంగా తయారైంది. చైల్డ్ మ్యారేజ్ జరిగినా కానీ వాటికి ప్రోత్సహించినా కానీ, వాటిని ఎవరైనా పెద్ద మనుషులు కానీ మ్యారేజ్ జరగడానికి ఎవరైతే పురోహితులు ఉంటారో వాళ్ళ మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయి. అటువంటి వాటిని ప్రోత్సహించిన ఎడల వారికి 1 year కఠిన శిక్ష మరియు ₹1,00,000 జరిమానా కూడా చట్టపరంగా విధించడం జరుగుతుంది. కాబట్టి పోలీస్ శాఖ తరఫున నా చిన్న రిక్వెస్ట్ ఏమంటే, ఎక్కడైనా కానీ చైల్డ్ మ్యారేజ్ గురించి ఇన్ఫర్మేషన్ తెలిసిన ఎడల, జరుగుతుందని సమాచారం ఇచ్చిన ఎడల వారి ఇన్ఫర్మేషన్ గోప్యంగా ఉంచబడతాయి. మరియు వాళ్ళకు మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు కూడా. ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఆ వయసులో ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారో సమాజం గురించి తెలియదు. కాబట్టి వాళ్ళు తల్లిదండ్రులు కానీ, పెద్ద మనుషులు కానీ ఏం చెప్పినా దానికి ఊరుకుంటారు. కానీ వాళ్ళకు తెలియపరిచే బాధ్యత మన పైన ఉంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ నా చిన్న విన్నపం, ఎక్కడైనా కానీ
చైల్డ్ మ్యారేజ్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే దయచేసి పోలీస్ వారికి తెలియజేయండి. పోలీస్ వారికి కానీ, ఐసీడీఎస్ కానీ, చైల్డ్ వెల్ఫేర్ కానీ, ఎవరైతే చాలా ఉన్నాయి, స్కూల్స్ కానీ, అంగన్వాడీ టీచర్స్ కానీ, దగ్గరలో ఉన్న సచివాలయంలో మహిళా పోలీసులు కానీ ఎవరికి ఇన్ఫర్మేషన్ చెప్పినా కానీ ఆ చైల్డ్ మ్యారేజ్ జరగకుండా ఆపి వాళ్ళకు కౌన్సిలింగ్ చేసి వాళ్ళ యొక్క జీవితం భవిష్యత్తులో వాళ్ళ యొక్క అభివృద్ధికి తోడ్పడిన వాళ్ళు అవుతారు. కాబట్టి నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి మనందరం దాంట్లో పాల్పంచుకోవాలి. చైల్డ్ మ్యారేజ్ నిరోధించడంలో మనందరం పాల్పంచుకోవాలని పోలీస్ శాఖ తరఫున కోరుకుంటున్నాం. బంగారు భవిష్యత్తు పాటలు కూడా చాలా ఇబ్బంది పడిపోతారు. పిల్లలు బాగా చదువుకొని మంచి స్థాయికి ఎదిగిన తర్వాత వాళ్ళ కాలపైన నిలబడతారు. కాబట్టి తొందరగా పిలిచడం అనేది చాలా సామాజిక దుర్మార్గం ఇది. కాబట్టి తల్లిదండ్రులకు పిల్లలు కూడా తెలియజేసి వాళ్ళకు ఇంకా కొన్ని విషయాలు చాలా మంది విద్యావంతులు కాదు కాబట్టి వారి యొక్క దానికి తొందరగా తెలియజేస్తారు. కాబట్టి ప్రతి పిల్లల యొక్క మంచి ఆనందదాయకంగా ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించేందుకు మరియు మేము కూడా కస్తూర్బా స్కూల్ పిల్లల్లో కానీ పిల్లల్లో కానీ మేము ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇంతకుముందు కూడా లాస్ట్ ఇయర్ మన యొక్క పోలీసు వారి శాఖ తరఫున ఒకటి మేము నిర్వహించినాము. చాలా మంది కూడా పిల్లలకు ఆ యొక్క అనర్థాలు తెలియజేసినాము. ఈ ఇయర్ కూడా